చికెన్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొద్దిగా గరం మసాలా, కొంచెం ఉప్పు. ఇది బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె అండి, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. అన్నీ బాగా కలిపి పెట్టుకోవాలండి. కలుపుకొని ఒక 4 గ్లాసులు నీళ్ళు పోయాలి. హైలో ఉడకాలండి. హైలో బాగా ఉడకబెట్టాలండి. దీన్ని మనకి వాటర్ అంతా చాలా దగ్గరకు వచ్చేయాలి. టమాటా అండి, ఇది చపాతీకి బాగుంటుందండి పులుసు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక దగ్గర కావాలండి పులుసు. చికెన్ కర్రీ రెడీ అయిందండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర అండి. ఇది చపాతీకి బాగుంటుందండి, అన్నానికి బాగుంటుంది పులుసు. ఇలా అన్నీ కలిపి పెట్టుకోవడం వల్ల బాగా ఉడుకుతాయండి. బాగా ఉప్పు కారం పడుతుంది. చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల.